పచ్చని ఎత్తైన చెట్లు, లోతైన లోయలు, కొండలు, గుట్టలు, కృష్ణా నదీ తీరమైన నల్లమల్ల అడవిలోని పులులు, వన్యప్రాణులు, టేకు చెట్లను వేటగాళ్లు, కలప స్మగ్లర్ల బారి నుంచి కాపాడేందుకు హరిత నిధి ప్రత్యేక ప్రాజెక్టు కింద అటవీ శాఖ అధికారులు సర్వేలెన్స్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. దట్టమైన అడవిలో సోలార్ విద్యుత్తో పనిచేసేలా టవర్లు ఏర్పాటు చేసి దీనిపై థర్మల్ కెమెరాలను అమర్చారు. ఇవి ఏఐ ఆధారిత ఆటోమేటిక్ ఇంటర్నెట్ సౌకర్యంతో పనిచేస్తాయి. థర్మల్ కెమెరాలను మన్ననూరులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, హైదరాబాద్ అరణ్య భవన్లోని టైగర్ ప్రొటెక్షన్ సెల్తో అనుసంధానం చేశారు. అడవిలోని కెమెరా ట్రాప్ ఇమేజ్లు, వీడియోల సాయంతో అడవుల సంరక్షణ కోసం గూగుల్ సిస్టమ్ సాయంతో టైగర్ మానిటరింగ్ సెల్ చర్యలు తీసుకుంటోంది. అటవీ శాఖ కమాండ్ కంట్రోల్ రూమ్ టైగర్ సెల్ నుంచి నేరుగా అమ్రాబాద్ అభయారణ్యంలోని లైవ్ వీడియోలను 24 గంటల పాటు వీక్షిస్తూ సంరక్షణకు కొత్త చర్యలు చేపట్టింది. ఇదే విధంగా మన్ననూరు సమీపంలోని అడవుల్లో వన్యప్రాణులను వేటాడేందుకు ఆయుధాలతో వేటగాళ్లు సంచరిస్తుండగా కెమెరా ట్రాప్ వీడియోలో చూసిన అటవీ శాఖ అధికారులు వారిని గుర్తించి అరెస్ట్ చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద వారిపై కేసు నమోదు చేసి 30 ట్రాప్ కెమెరాల ఫుటేజీ ఆధారంగా అటవీ శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్లోని ఆనంద్ నగర్ కాలనీలో జాతీయ పక్షి అయిన నెమలి గాయపడిందని స్థానికులొకరు టైగర్ సెల్కు ఫిర్యాదు చేశారు. వెంటనే అలర్ట్ అయిన టైగర్ సెల్ అధికారులు యాంటీ పోచింగ్ స్క్వాడ్కు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగి గాయపడిన నెమలిని కాపాడి నెహ్రూ జూ పార్క్లోని వెటనరీ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ ప్రాంతంలోని గుట్టల్లో మే నెల 14న రాత్రి 8 గంటలకు చిరుతపులి సంచరిస్తోందని స్థానికులు టైగర్ సెల్కు సమాచారం అందించారు. దీంతో తాము మహబూబ్ నగర్ డిఎఫ్ఓకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా ఆయన అటవీ శాఖ బృందాన్ని సమీప గ్రామాలకు పంపించి అక్కడి ప్రజలను చిరుత బారిన పడకుండా అప్రమత్తం చేశారని టైగర్ సెల్ ఉద్యోగి ప్రవీణ్ కుమార్ చెప్పారు. టైగర్ సెల్ పనితీరులో టెక్నాలజీ వాడకం బాగా పెరిగింది. కెమెరా ట్రాప్లు, జీపీఎస్ ఆధారిత స్ట్రైప్స్ మొబైల్ యాప్, డ్రోన్ పర్యవేక్షణ, డిజిటల్ డేటా విశ్లేషణ ద్వారా పులుల సంచార మార్గాలను వన్యప్రాణి పరిరక్షణ విభాగం అధికారులు ఈజీగా గుర్తిస్తున్నారు. దీనివల్ల వేట, అడవి ఆక్రమణలు, వన్యప్రాణులపై ముప్పులను వేగంగా గుర్తించే అవకాశం లభిస్తోందని అటవీ శాఖ వన్యప్రాణి విభాగం సీనియర్ అధికారి ఆంజనేయులు చెప్పారు. అలాగే తెలంగాణలో పులుల సంరక్షణ, అక్రమ వేట నియంత్రణ, పులుల కదలికల పర్యవేక్షణ, మానవ వన్యప్రాణుల ఘర్షణ నివారణ రాష్ట్ర అటవీ శాఖకు చెందిన టైగర్ సెల్ కీలక భూమిక పోషిస్తోంది. రాష్ట్రంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో పులుల సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను సమన్వయం చేస్తూ అడవుల జీవన వైవిధ్య పరిరక్షణకు ఈ విభాగం వెన్నెముకగా నిలుస్తోంది.